పిచ్చి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి చిన్నప్పటి నుంచి, నుండి చాలా ఉండేనా? చిన్నప్పటి ఇప్పుడు నుంచి. సడన్ గా వచ్చిందా? లేదు చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి. అంటే ఫస్ట్ నాకు అంబాసిడర్ కార్ అప్పట్లో మా తాత వాళ్ళకి ఉండేది. అంటే ఓన్లీ రావడం, స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళి కూర్చోవడం కాసేపు. దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోవడం. అది అక్కడ అలా స్టార్ట్ అవుతది. అది బేసికల్‌గా చిన్నప్పటి నుంచి నీకు ఆ స్ట్రక్చర్, ఆ ఆకారానికి మనం ఫస్ట్ పడిపోతాం. అప్పుడు మనకు తెలీదు కదా! వీల్స్ అంటే ఏంటి? గేర్ బాక్స్ అంటే ఏంటి? అనేది. ఆ ఒక్క లుక్‌కే మనకు ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తది. అట్లా మెల్లమెల్లగా మనల్ని రౌండ్‌లు తిప్పడము అట్లా స్టార్ట్ అయితదన్నమాట. ఫస్ట్ మనం చూడడంతో నేర్చుకుంటాం. దాని తర్వాత వాళ్ళు ఇచ్చే డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ హార్న్‌తో ఎంజాయ్ చేస్తాం కాసేపు. అప్పట్లో ఇవి ఉంటుండే హార్న్‌కి ఎయిర్ తోటి టామ్ ఆ! టామ్ అంటుండే. ఆటోస్‌కి యెస్, ఉంటుండే అది. ఆటోస్‌కి ఆ! ఉంటుండే. అట్లా హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. దాని నెక్స్ట్ నాకు బాగా గుర్తుండిపోయిన కారు మహీంద్రా స్కార్పియో ఫస్ట్ జనరేషన్. హ్మ్. అదొచ్చిందంటే అయిపోయింది. మనకు చదువు అవసరం లేదు, లైఫ్‌లో ఇంకేం అవసరం లేదు. దాంట్లో ఎక్కి కూర్చుంటే చాలు ఎక్కడికైనా తిప్పుకోండి నన్ను. కార్‌లో ఉంటే సరిపోతుంది. అట్లా స్టార్ట్ అయ్యి అట్లా పెరుగుతానే వస్తది. ఇంట్లో అడుగుతాం కొనియరు. బొమ్మలతో హ్మ్. సాటిస్ఫై అయిపోవాలి. ఒక టైం వచ్చిన తర్వాత ఆబ్వియస్‌లీ అన్నీ వచ్చేస్తాయి. అట్లా చిన్నప్పటి నుంచి 110% చిన్నప్పటి నుంచి. మధ్యలో తెచ్చుకుందామని చూసినా రాదది. ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఓకే. చిన్నప్పుడు సో, ఇప్పుడు అంబాసిడర్స్ అంటే నాకొకటి గుర్తొచ్చింది. మేము చిన్నప్పుడు కర్నూలుకెళ్తుండే. మా హోమ్ టౌన్ కర్నూలు. ఓకే. ఆహా! అయితే అప్పుడు అంబాసిడర్ కార్ ఒకటి రెంట్‌కి తీసుకొని తిరిగాం. హ్మ్. సో, అది అంతర్వేది ఆ రూట్‌లో ఎళ్తుండే మొత్తం ఘాటి అట్లా గుళ్ళకి. ఓన్లీ పిల్లలుండే అక్కడ. ఎవరు పెద్దోళ్ళు లేరు. ఓన్లీ పిల్లలు, డ్రైవర్ ఉండే కార్‌లో. హ్మ్. అది పిల్లలందరూ ఉంటే ఓవర్ యాక్షన్ చేస్తారు గదా! హ్మ్. సో, గ్లాస్ కిందకి మొత్తం అనుకోని బయటికొచ్చి ఇటు సైడ్ నుండి ఒకరు, ఇటు సైడ్ నుండి ఒకరొచ్చి పైన హైఫై ఇచ్చుకుంటున్నాం. అర్థమైంది. సడెన్‌గా డోర్స్ ఓపెన్ అయిపోయాయి మొత్తం. ఆహా! హ్మ్. సో, అంటే నా లైఫ్‌లో చాలా థ్రిల్లింగ్ మూమెంట్ అనమాట. పడిపోయావు. పడలేదు. పట్టుకున్నారు. లోపల అచ్చా! కాళ్ళు లోపలే ఉంది ఇమ్మీడియేట్‌గా గదా! ఓకే. ఆ! ఓకే. ఆ! సో, అట్లాంటి ఏమైనా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా నీకు అంబాసిడర్‌తో? అంబాసిడర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆహా! నేను స్కార్పియోతో ఉన్నాయా? స్కార్పియో కూడా లేవు. మనదంతా అప్పట్లో బలం లేదు కాబట్టి కార్‌లో ఏం చేయలేకపోయాం. వన్స్ ఏజ్ పెరిగే కొద్దీ స్టార్ట్ అయితా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ ఎలా నేర్చుకున్నా అంటే నువ్వు షాక్ అయిపోతావు. చాలా సింపుల్. అడుగుతాం, ఇయ్యరు. అందరూ పడుకున్నాక కీస్ తీసుకొని బయటికెళ్తాం. ఇంజిన్ ఆన్ చేసాం. నీకు యాక్చువల్‌గా ఒక గేర్ వెహికల్ నడపడానికి వచ్చిందనుకో ఇంచుమించు ఎస్టిమేషన్స్ అవే యేసుకుంటారు. అంటే క్లచ్ రిలీజ్ చేస్తే వెహికల్ మూవ్‌మెంట్ అవన్నీ. సో, అవన్నీ బాగా మొత్తం ఏంటి గ్యాదర్ చేసుకొని మనం ఇంజిన్ ఆన్ చేసేసాం. అలా వెళ్ళాం ఒకటి దానికి డాష్ ఇచ్చి ఆఫ్ ఆగిపోయింది కోర్స్. కార్. సో, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం. కానీ కారు మీద స్టంట్లు చేయలేదు. ఎందుకంటే ఇష్టమైన దాన్ని అంత ఈజీగా మనకి అంత చేయకపోవచ్చు మనం అట్లా. ఇప్పుడు రేసింగ్ అవన్నీ గూడా జేస్తారు గదా! స్టంట్స్, కట్స్ హ్మ్. అవన్నీ గూడా హ్మ్. ఇష్టమైన వాటితోనే హ్మ్. జేస్తారు గదా! మరి. హ్మ్. హ్మ్. ఆ! వాళ్ళ సొంత కార్లు కాదు అవి ఎండ్ ఆఫ్ ద డే. ఇట్స్ స్పాన్సర్డ్ వెహికల్ కాబట్టి నెక్స్ట్ లెవెల్. కార్‌తో యాక్చువల్‌గా చాలా చేయొచ్చు. యాక్చువల్ మన దగ్గర కల్చర్ లేదు గానీ యూఎస్‌లో అక్కడ ఇక్కడ అంటే దే విల్ మేక్ కార్స్ వాళ్ళకి తగ్గట్టు అండ్ ఒకవేళ నువ్వు ఆ ప్లే గ్రౌండ్ చూసినా కూడా ఒకప్పుడు నీకు రోమ్‌లో అక్కడ జనాల్ని ఇంకా సింహాలను వదిలేసి పైనుంచి షో చూస్తుంటే చూడు. హ్మ్. అట్లా వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్ గ్రౌండ్ ఒకటి కట్టి దాంట్లో కార్లు వదిలేసి వీళ్ళందరూ బయట నుంచి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తా ఉంటారు. అంత టఫ్ ఉంటాయి అవి ఒకసారి చూడు యూట్యూబ్‌లో. ఎళ్ళావా నువ్వెప్పుడన్నా? లేదు. రూమ్ బకెట్ లిస్ట్‌లో అక్కడి ఉందా? వరకు అట్లకి బకెట్ లిస్ట్‌లో ఉందా? 100% ఎళ్ళాలని. ఎళ్ళాల్సిందే. మనకి యాక్చువల్ రీసెంట్‌గా అయింది కొన్ని కాకపోతే అంత ఓపెన్‌గా కాదు కానీ హ్మ్. చాలా లిమిటెడ్ అట్లా నార్మల్‌గా ఉన్నాయి అంతే. ఓకే. సో, ఇప్పుడు కార్స్ అదంతా ఓకే. కాంటెంట్ క్రియేషన్ గురించి కొంచెం మాట్లాడదామా? సరే. సో, బేసిక్‌గా షార్క్ ట్యాంక్‌కెళ్లారు మీరు. ఇది మాట్లాడాల్సిందే. మాట్లాడదాం. ఆఫ్‌కోర్స్ ఆ! మాట్లాడాలి. సో, షార్క్ వచ్చినా గానీ స్టార్టింగ్‌లో అంతా పీఆర్ ఆర్ పబ్లిక్ అపియరెన్సెస్ అంతా నిఖిల్ ఎక్కువ చేస్తుండే. నువ్వు ఎక్కువ కెమెరా ముందుకు కూడా వచ్చేటోడివి అస్సలు గాదు. రాను. మాట్లాడేవాడివి కూడా గాదు నువ్వు. యెస్. నువ్వు నాకు పరిచయమయ్యే కొన్ని మంత్స్ అయింది. అంతకుముందు తెలీదు ఎక్కువ. తెలీదు. అవును. సో, సడెన్‌గా ఇట్లా ఎట్లా మారిపోయింది? ఓవర్‌నైట్ కాంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఎట్లొచ్చింది? అంటే కార్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుండో ఉంది. హ్మ్. కాంటెంట్ చేయాలి, మాట్లాడాలి, కెమెరా కంఫర్టబుల్ హ్మ్. అవ్వాలి అది. హ్మ్. అంటే బేసిక్‌గా 'షార్క్ ట్యాంక్ ఇండియాలో' కూడా ఫస్ట్ మాది సెకండ్ షూట్ యాక్చువల్‌గా. హ్మ్. ఫస్ట్ షూట్‌కి మేము ఎంటర్ అయ్యాం. డోర్స్ ఇట్లా ఓపెన్ అయితాయి. నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చారు. లోపలికెళ్ళాం. ఎళ్ళంగానే ఇట్లా ఉండిపోయా నేను షాక్‌లో. ఎందుకంటే అన్ని కెమెరా లైట్లు మనం ఆల్రెడీ రిహార్సల్ ఉన్నా కూడా అవును. అంత కాలేదు. సరే నువ్వు టెన్షన్ తీసుకోకని జడ్జెస్ అన్నారు. ఒక గంట మళ్ళా మంచి డీప్ బ్రెత్ తీసుకో మళ్ళా రా అన్నారు. మళ్ళీ వచ్చా. అంత కెమెరా షై అనుకో దాన్ని ఇంకేమని అనుకో. దాని తర్వాత కాంటెంట్ ఎందుకొచ్చిందంటే అది యాక్చువల్‌గా ఫస్ట్ నిఖిల్ స్టార్ట్ చేశారు కదా! అవును. సో, చూస్తున్నా వాడు ఇప్పటి నుంచి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ చాలా ఉంటది. అంటే ద వే యూ ఎక్స్‌ప్లెయిన్ గానీ, ఇంట్రెస్ట్ గానీ అన్నీ కలిపితే ఒకలాగా వస్తది కదా బయటకి.
ఈరోజు అంత యూనిక్ పీపుల్ మాత్రమే షైన్ అవుట్ అవుతున్నారు విత్ ప్రాపర్ నాలెడ్జ్. సో నేను బేసిక్గా మా గ్యాంగ్ కలిసిన ఇప్పుడు నువ్వు నీతో ఒక 1 hour స్పెండ్ చేసిన కార్ గురించి అటు కాకుండా ఇటు కాకుండా తీసేస్తా, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ క్యాజువల్ కన్వర్జేషన్స్ని ఒకసారి కంటెంట్ లాగా పెట్టి రీల్ లాగా పెట్టి చూద్దామన్నారు. అన్నప్పుడు అప్పటికప్పుడు మేము టిన్ క్యాన్స్ కొనుక్కొచ్చి, నేను ఫస్ట్ బాగా రీల్ అదే బాగా వైరల్ అయిన రీల్ అదే. సో అది ఏంటి లేదు సేఫ్టీకి తగ్గట్టు అప్పటికప్పుడు మన నిఖిలే స్పాన్సర్ చేసి మొత్తం 5 cans తీసుకొచ్చాము, టిన్ క్యాన్స్. అలా జస్ట్ అలా ఒక చిన్న ట్రయల్ లాగా వేసేసాం. అండ్ నువ్వు చూస్తే నా స్టార్టింగ్ 10 to 15 రీల్స్ నేను డైరెక్ట్ కెమెరా చూడను. అంటే ఎలా షూట్ చేపిస్తుండే అంటే నాతోటి కెమెరామెన్ ఉంటాడు అక్కడ పక్కకి ఇట్లా సైడ్కి తిరిగి నన్ను క్వశ్చన్ అడుగుతాడు. అడిగితే నేను దానికి ఆన్సర్ ఇస్తే సైడ్ నుంచి వాళ్ళు రికార్డ్ కొట్టేస్తుండే. అట్లా మెల్లమెల్లగా తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఈరోజు ట్రెండే ఇన్స్టాగ్రామ్. అంటే ఏమైనా ప్రోడక్ట్ను ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అనుకుంటుంటే నీ ఆడియన్స్ని రెడీగా బిల్డ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామే ఇన్స్టాగ్రామ్. అలాంటి ఏరియాని మనం వదలలేం. అండ్ మనం 95లో అప్పట్లో పుట్టి ఎన్నో తిట్టుకున్నాం మనం. యాక్చువల్లీ చాలా తిట్టుకుని ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఇండియా పరువు పోతుంది, ఇట్లా అందరూ డ్యాన్స్ లేని ఇదంతా అనుకున్నా. కానీ దాంట్లో ఉన్నంత ఆపర్చునిటీస్ అండ్ మనీ కానీ అసలు ఎక్కడ లేవు. సో ఇక ఫోర్స్ఫుల్గా రావాల్సి వచ్చింది, కానీ మంచిగా క్లిక్ అయింది. యాక్చువల్గా చాలా ఫాస్ట్గానే క్లిక్ అయింది. ఇంటరాక్షన్ కూడా మంచిగా ఉంది, జనాలు కూడా బాగానే ఇది చేస్తున్నారు. కానీ చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అంతే కొంచెం అడిట్ వేసి డబ్బులు ఇది అయ్యి అలా కొలాబ్ వేసాను ఇంక ఏదైనా నచ్చింది అయిపోయింది. కింద మమ్మీ డాడీలు కూడా తింటారు, అట్లా తిడతారు వాళ్ళు. సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ నాకు తెలిసి ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏమంటారు దాన్ని, ట్రాఫిక్ మాత్రం బాగా పెరగబోతుంది. ఫ్యూచర్ మాత్రం చాలా ట్రాఫిక్ పెరగబోతుంది. అండ్ ఏ ట్రాఫిక్ అంటున్నావు, కార్లది ఆబ్వియస్లీ ఉంటూనే ఉంటుంది. అండ్ కంటెంట్ క్రియేషన్లో కూడా నాకు తెలిసి కాలేజెస్ వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి అప్పట్లోనే. అది ఊహించుకుంటుంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంది. అట్లా ఆ ఊహ చాలా బాగుంది కదా, ఆ ఊహ చాలా బాగుంది. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఇందాక చెప్పావు కదా నువ్వు చేయడం చాలా కష్టం అవుతుండే, అది ఏంటది కాంటెంట్ చేయడం చాలా టైం డెడికేట్ చేయాలి. ఇప్పుడు నీకు స్టార్ట్అప్ కూడా ఉంది. ఇప్పుడు ఫౌండర్కే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. మళ్ళీ ఆ ఈక్వేషన్ లో కాంటెంట్ కూడా తెచ్చి వర్క్ లైఫ్ కాంటెంట్ 3 ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం? వెరీ ఇప్పుడు షూటింగ్ అనేది జస్ట్ ప్లానింగ్ తో అయిపోతుంది. అంటే మనం పర్మిషన్స్ తీసుకోవాలి, కార్స్ తీసుకొని ఫోటోగ్రాఫర్ కూడా మనది ఇన్ హౌస్ కాదు, అంతా అవుట్సోర్సింగే కదా. అవుట్సోర్సింగ్ కాబట్టి వాళ్ళకు కూడా డేట్స్ అండ్ నా డేట్స్ మ్యాచ్ చేసుకొని కార్ వాళ్ళతో మాట్లాడుకొని ఒక రోజులో నెంబర్ ఆఫ్ షూట్స్ పెట్టేసుకోవచ్చు. సహజంగా సింగిల్ షూట్కి ఫుల్ కార్ వీడియో అనుకో 4 hours మినిమం పడుతుంది. కార్ సైజు ఇంకా దానిలో పడే ఫీచర్స్ వల్ల. సో హోల్ డే కొట్టేసుకోవచ్చు. హోల్ డేలో ఆబ్వియస్ మనకు లైటింగ్ ఉండాలి కదా. సో ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తే బ్రేక్స్ మళ్ళీ 6 వరకు క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ 2 and 3 మ్యాక్స్ టు మ్యాక్స్ 3 కార్స్ గురించినా కూడా నాకు 3 కార్స్ అంటే 2 weeks వరకు వచ్చేస్తుంది. అది అట్లా మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఆబ్వియస్లీ ప్లాన్స్ ఉన్నాయి. అంటే మనం మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాం అండ్ గేరెడ్ మోటార్స్ వల్ల కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఒక ఈకామర్స్తో ఏమైనా రావచ్చా అనేది ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై సెల్ఫ్ అన్నమాట. చూస్తున్నా, ఇంకా చాలా చదువుకునేది ఉంది. అంత ఈజీగా చెప్పి కొనేయమంటే గలీజ్గా ఉంటుంది కదా. ఎండ్ ఆఫ్ ద ఇంజిన్ ఇస్ హార్డ్ టు అ బైక్ ఆర్ కార్. దాంట్లో నా ఒక ఎక్స్పీరియన్స్ ఒకవేళ నేను ఏమైనా చెప్పినా ఒకవేళ పోస్ట్ చేసి అది ఎడిట్ ఏమైనా అయిందనుకో అందరికి నా అడ్రస్ చాలా ఈజీ, గేరెడ్ మోటార్స్ కూడా అడ్రస్ వచ్చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవ్రీథింగ్ అన్నిటికీ టైం పడుతుంది కదా. సో తీసుకుంటున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే రాబోతుంది నా సైడ్ నుంచి. అదొకటి అనుకోవచ్చు. కొత్త ఈకామర్స్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నాం. yes obviously స్టే ట్యూన్డ్. ఇప్పుడు మరి తెలుగులో చాలా మంది కాంటెంట్ చేస్తున్నారు, కానీ ఈ కార్ స్పేస్లో ఆర్ ఆటోమొబైల్ స్పేస్లో ఉన్నారు, ట్రై చేస్తున్నారు. కానీ అంత ర్యాపిడ్ గ్రోత్ నీకెందుకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు? అంటే బేసిక్గా చాలామంది ఉన్నారు యాక్చువల్గా. నేను రీసెంట్గా కొన్ని బ్యూటిఫుల్ పీపుల్ని కూడా కలిసాను. బ్యూటిఫుల్ నిజంగానే, అంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, దే ఆర్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్. అండ్ నేను వచ్చి ఇంకా 1 year కూడా కాలే. నేను ఐ స్టార్టెడ్ ఇన్ February. ఇప్పుడు February 28th నాది 1 year ఇన్స్టాగ్రామ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. ఇంకా దానికి చాలా టైం ఉంది, ఇంకా 1 year కావడానికి. ఫస్ట్ థింగ్ నేను అనుకోవడం అయితే నేను చిన్నప్పటి నుంచి కార్ని బాగా రీడౌట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. అండ్ ప్రస్తుతం ఆ ఒక యాంగిల్లో చెప్పడం కానీ, అండ్ నేను ఆటోమొబైల్ కోర్సెస్ కూడా చేశాను మెకానికల్ చదువుతున్నప్పుడే. సో కొంతమందికి తెలియనివి నాకు తెలిసి నా విధంగా చెప్పడం కూడా ఒక ఈజీ అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే.
అండ్ అంతే అనుకోవచ్చు ఇక, అంతే ఇంకేం ఇది. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే కార్లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో అవే వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను. ఎండ్ ఆఫ్ ద డే హౌ యూఆర్ సేయింగ్ అనేది డిఫరెంట్. సో నాది కొంచెం యూనిక్ ఉందేమో అని నా ఫీలింగ్, అంతే. దాని మించి ఇంకేం చేయలేము మనం అట్లా. అంటే అనిపిస్తుంది నీతో మాట్లాడుతుంటే జనరల్లీ పక్కన ఫ్రెండ్ చెప్తున్నా ఇన్వాల్వ్ ఇన్ డిస్కషన్, చాలా డెప్త్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బై మిస్టేక్ ఇప్పుడు మన ఇద్దరు నువ్వు కార్ గురించి స్టార్ట్ చేసావు అంటే ఇన్వాల్వ్ అయిపోతాం అట్లా. అంటే నాకు ఇష్టం, అండ్ ఐ హావ్ డన్ మెనీ కోర్సెస్. అంటే అంత ఈజీగా నేను గివప్ ఇచ్చాను ఎవరైనా మన టాపిక్ ఛాలెంజింగ్గా తీస్తే అట్లా. కార్ గురించి స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేస్తాను అంటే టాపిక్ ఇప్పుడు కార్ గురించి ఈరోజు యాక్చువల్గా నాకు ఎన్నో డిఎమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు లైక్ అట్లీస్ట్ నేను ఎప్పుడైనా స్టోరీ ఏమైనా వేస్తే నియర్లీ ఎవ్రీడే అయితే 50 to 100 అయితే డిఎమ్స్ వస్తాయి. ఏ కార్ కొనాలి, ఎందుకంటే ఒక టైంలో ఇప్పుడు మన చిన్నప్పుడు ఒకవేళ చూసుకున్నావు, అప్పట్లో కార్ కంపెనీలే తక్కువ, కంపెనీల్లో కార్లే తక్కువ, పర్చేసింగ్ పవర్ కూడా తక్కువ. ఓకే, ఉత్తగా చెప్పేసి మనం ఏ షోరూమ్లో ఏ కార్ ఉంది ఏది కొని వేసుకోవచ్చు అని. వాడు సెడాన్ అమ్ముతుంటే వీడు హ్యాచ్ బ్యాక్ అమ్ముతాడు, ఇంకోడు మనకి ఎస్యూవీ అమ్ముతాడు. ఈరోజు ప్రతి ఒక్క కారు అన్నీ అమ్ముతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి 20 కార్స్ ఉంటాయి. ఈరోజు మోర్ దెన్ 100 SKUs ఉన్నాయి. అంటే కస్టమర్ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఏ షోరూమ్ పోలో పిచ్చి లేసిపోతుంటుంది. ఈ కార్లో దొరికిన ఫీచర్స్ ఆ కార్లో ఉండవు, ఆ కార్లో దొరికిన ఫీచర్స్ ఇంకో దాంట్లో ఉండవు, అన్ని ఫీచర్స్ దొరికిన కారు రీలేబుల్ ఉండదు. అట్లా తయారైపోయేసరికి మతిపోతుంది. అండ్ ఈరోజు ఎట్లా అయిపోయిందంటే కొనాలి, ఏది కొనాలో తెలియదు, కొన్నాక రిగ్రెట్, రీసేల్ వాల్యూ ఉండట్లే. అండ్ ఎట్లా అయిపోయిందంటే ఫోన్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేస్తున్నారు. ఇవాళ నువ్వు కొని హ్యాపీ ఉంటున్నావు, నెక్స్ట్ వేరియంట్ వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైనా కొన్నప్పుడు అట్లీస్ట్ ఓనర్షిప్ కొద్ది టైం వరకైనా ఫీల్ అవ్వాలి కదా. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసరికి ఏడిపోయి. మా ఫ్రెండ్ కియా సెల్టాస్ కొన్నాడు 23, కొనిన కరెక్ట్ 2 months తర్వాత దాని న్యూ వేరియంట్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ వచ్చింది. అది బాధ ఉంటుందా వీడు అమ్మినా కూడా మరి అంత అమౌంట్ పెట్టాలి. సో అది ఈరోజు నెంబర్ ఆఫ్ కార్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. అండ్ మేకింగ్ అ డెసిషన్ ఇస్ రియలీ హార్డ్. అది నేను అనుకుంటుంది. ఇప్పుడు ఇన్ని కార్స్ చెప్పావు కదా, లగ్జరీ, హై ఎండ్, ప్రీమియం, హ్యాచ్ బ్యాగ్స్, ఇవన్నీ. నీ ఫేవరెట్ కార్ ఏంటి? ఎస్యూవీస్ అండ్ సెడాన్స్. ఎస్యూవీస్ లాంగ్ ట్రిప్స్కి, అండ్ సెడాన్స్ ఆబ్వియస్లీ ఎక్కడైనా పర్ఫెక్ట్ ఉంటాయి. నేను మోస్ట్లీ సెడానే చూస్ చేసుకుంటా. కాకపోతే అవి డైనోసార్స్ లాగా ఎక్స్టెండ్ అయిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరు అమ్ముతలేరు, చాలా తక్కువ. హుండాయ్, స్కోడా, ఫోక్స్వేగన్, అండ్ చాలా రేర్. చూడు ఎంత ఆలోచించాల్సి వస్తుంది సెడాన్ ఎవరెవరు అమ్ముతున్నారు అనేది. అండ్ అదే హోండా, అంతే. మిగతా వాళ్ళు ఎవరు అమ్మట్లే, అయిపోయింది. అంటే అందరూ ఈ మధ్య ఇది ఒకటి స్టార్ట్ అయింది అబ్బా, కాంపాక్ట్ ఎస్యూవీ అనుకుంటున్నారు. కంపెనీస్ కూడా అలాగే పుష్ చేస్తున్నాయి, అండ్ అలాగే సేల్స్ అవుతున్నాయి. ఎస్యూవీస్ నథింగ్ బట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి చెక్ చేసుకుంటున్నారు, అండ్ సన్ రూఫ్, ఎవ్రీథింగ్ దట్ దిస్ ఎవరి డైలీ అసలు మనం వాడము అవి. ఇప్పుడు నా కార్లో చాలా తక్కువ ఫీచర్స్ ఉన్నాయి, అవే నేను వాడను. అన్ని ఫీచర్స్ ఉంటే ఎక్కడ వాడతాం చెప్పు. చాలా హ్యూజ్ కాంపిటీషన్స్ వల్ల అన్నీ తీసుకొస్తున్నారు, ప్రైస్ కూడా అలాగే పెరుగుతుంది. కానీ అంతేం లేదు, ఓపెన్ చెప్పాలంటే చాలా ఓవర్ ఉన్నాయి ప్రైసెస్ కూడా బయట. ఒకప్పుడు మనకి ఎంత పడుతుండే కారు అప్పట్లో 2006లో, అప్పట్లో ఒకవేళ చూసుకో 2010-11 కూడా చూసుకో, ఫుల్ రిచ్ పీపుల్ 8 lakhs 9 lakhs క్రేజీ కార్ వస్తుంది. ఇప్పుడు 8-9 lakhsకి వెళ్తే డౌన్ పేమెంట్ సార్ అడుగుతున్నారు. అట్లా అయిపోయింది. ఎస్. ఇప్పుడు ఇంకొకటి కొత్తది కూడా స్టార్ట్ చేశారు కదా, సబ్స్క్రిప్షన్ బేస్డ్ బ్యాటరీస్ వస్తున్నాయి. అది బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. యాక్చువల్గా అది మంచి బెనిఫిట్. జనాలు దాన్ని చాలా టార్చర్, అదొక గయ్యాలి లాగా చూస్తున్నారు. కానీ దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, BaaS అంటాం దాన్ని. అదేంటంటే బ్యాటరీకి నువ్వు ఓనర్ ఉండవు, కార్కి మాత్రమే ఓనర్ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ వాడే ప్రస్తుతం అది ఆఫర్ చేస్తుంది. ఎంజీలో మనం విన్సర్ ఈవీ అని ఒక కారు, దాంట్లో హై అండ్ కార్ తీసుకుంటే దాని ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 18.5-19 విత్ బ్యాటరీ. అయితే ఒకవేళ బ్యాటరీ కాస్ట్ తీసేసావు అనుకో 8 lakhs 7.5 lakhs స్ట్రైట్ అవే తక్కువ అయిపోతుంది. అంటే ఎక్కడ పడింది 10-11 lakhsకి పడుతుంది. హై అండ్ ఆ లుక్స్ నెక్స్ట్ లెవెల్. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీడే ట్రావెల్ చేస్తాను, నువ్వు ఎవ్రీడే 110% ట్రావెల్ చేయాల్సింది బిజినెస్లో ఉన్నాం కాబట్టి. మనకి బ్యాటరీ వైజ్ అంటే నువ్వు ఫ్యూయల్ వర్సెస్ బ్యాటరీ కాస్ట్ చూసుకున్నావు అంటే అది వాళ్ళు అనడము పర్ కిలోమీటర్ 4 rupees 4.5 rupees అన్నారు, అండ్ ఛార్జింగ్కి సపరేట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా కార్ మైలేజ్ నీ కార్ మైలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. మంత్లీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే నీకు పలానా అమౌంట్ సేవ్ అవుతుందని తెలిసిందనుకో బెనిఫిట్ అవుతున్నావు. అసలు నువ్వు తీయవన్నప్పుడు నీకు బ్యాస్ పనిచేయదు. ఎక్కువగా ట్రావెల్ చేసేటోళ్ళు ఎక్కువగా ఫ్యూయల్ మీద మనీ ఖర్చు పెడతాం కాబట్టి మంత్లీ ఇంత బడ్జెట్ ఆఫ్ అమౌంట్ మనం ఫ్యూయల్ విధంగా వీఆర్
వేస్టింగ్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నాది అట్లీస్ట్ వీక్లీ 40 లీటర్స్ అయితే మినిమం తాగుతుంది. అంటే నేను దగ్గర దగ్గర 4500 ఎంత ఖర్చు పెడుతున్నా. అదే నేను ఒకవేళ విన్సర్ ఇవి తీసుకుని అవే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ నేను తిరిగినాను సిటీలో, నాకు ఆబ్వియస్లీ తక్కువనే పడుతుంది. అండ్ కార్ కూడా నాకు 11 lakhsకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్ నేను పట్మని ఇప్పుడు అమ్మేసినాకు 2 lakhs పెట్టినాకు కార్ నాది ఫుల్ ప్రైస్కి నేను కొనేసినట్టు విన్సర్ ఇవి కొనేసిన తర్వాత బ్యాటరీ నాకు అవసరం లేదు. దీంట్లో బెనిఫిట్ అంటే బ్యాటరీ నీకు అవసరం లేదు అన్నప్పుడు కంప్లీట్ ఓనర్షిప్ అంతా ఒక కంపెనీది, దానికి ఏమైనా వాళ్ళు రిప్లేస్ చేసేసుకుంటారు. అసలు నీకు హెడ్ఏక్ ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీ చాలా లైఫ్ ఇస్తుంది, lakhs of kilometers వెళ్తుంది. వెళ్ళకపోతే కస్టమర్ కొనుక్కోవాలి. కారు కొన్నాక మళ్ళీ బ్యాటరీ కొంటే అది 30 lakhsకి పోతుంది. అది అసలు దానితో బుల్షిట్ ఇంకోటి లేదు. ఇప్పుడు నువ్వు 18 lakhs పెట్టి ఫుల్గా కొనేసుకున్నావు విత్ బ్యాటరీ, కొనిన తర్వాత 50,000 70,000 తిరిగిన తర్వాత ఏదో తెలియని ఏదో అయింది, నేచురల్ డిజాస్టర్ కానీ ఇంకేదైనా కానీ, నీకు తెలిసిన ఇన్సూరెన్స్ పాలసీస్ అంత ఈజీగా ఉండవు. వాళ్ళు జస్ట్ మేక్ పాలసీ సో దట్ వీల్ నాట్ గెట్ మనీ. సో ఆ దాంట్లో నీ బ్యాటరీ పనిచేస్తలేదు. 7-8 lakhs పెట్టి బ్యాటరీ ప్యాక్ కొనడం బెస్టా, లేకపోతే ముందు రోజు నుంచే అది కంపెనీ ఓనర్షిప్ మీద లైఫ్ టైం వారంటీ ఎవరైనా ఇస్తారా? లైఫ్ టైం అది బతుకున్న రోజులు నీదే, అది కూడా ఫస్ట్ ఓనర్కి మాత్రమే, 10 మందికి అమ్మితే కాదు. కానీ ఫస్ట్ ఓనర్కి నువ్వు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాడు. ఎప్పుడైనా బ్యాటరీకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి, ఫుల్ ఛార్జ్ ఫుల్ డిశ్చార్జ్ 1 cycle, సర్టెన్ అమౌంట్ ఆఫ్ సైకిల్స్ అయినాక దాని బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఈరోజు మన హ్యాండ్స్లో ఐఫోన్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫోన్ అని అర్థ, దాని సైకిల్స్ తగ్గిపోతుంది. కార్వి ఇంకే రేంజ్లో మనం నడుపుతాం బయట, దాని సైకిల్స్ కూడా తగ్గిపోతుంది. 100% మనం బ్యాస్ వాడితే ఏంటంటే ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ మన నెత్తి మీద ఉండదు. అండ్ కార్ ఎవ్రీ డే బేసిస్ తిప్పుతానే ఉంటాం మనం. అండ్ బిజినెస్లో అయితే నీకు తెలిసిందే, వా అంటే ఆడరా ఇడరా అంటే మనకు వెళ్తూనే ఉన్నారు కదా. బ్యాస్ ఇస్ అ వెరీ అమేజింగ్ అదేంటి ఆపర్చునిటీ. కాకపోతే అది కరెక్ట్గా వాళ్ళు కన్వే చేయలేకపోతున్నారా? మోస్ట్లీ మార్కెటింగ్లో వీళ్ళు కారే చూపిస్తున్నారు కానీ బ్యాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. అలాంటివి ఇప్పుడు మనకి మహీంద్రా వెహికల్స్ వచ్చినాయి, XCV9 అండ్ BE6A. అసలు అదొక బ్యూటిఫుల్ క్రియేషన్. ఒకవేళ ఇండియన్ కంపెనీ నుంచి చూసుకుంటే ఆ బ్యూటిఫుల్ క్రియేషన్కి బ్యూటిఫుల్ ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి. 29 lakhs BE6, 34 lakhs XCV9. ఎందుకు కొంటాం చెప్పు? ఫ్యూయల్ సేవింగ్ వైజ్ ఇప్పుడు నీవు ఒక 24 lakhs కార్ కొని దాని మీద ఖర్చు పెట్టుకుంటా పోతే ఎంత అవుతుంది అనేది ఒక కాల్కులేషన్. ఇప్పుడు నేను 34 lakhsకి ఎలక్ట్రిక్ కొన్నాను అనుకో, దాని మీద నేను ఇంకెంత ఖర్చు పెట్టాలి యాజ్ ఎలక్ట్రిక్ వైజ్, దీని వైజ్. దాని బదులు నార్మల్ కార్ కొనుక్కొని తిరగడం బెస్ట్. ఆ ప్రైసింగ్స్కి బ్యాస్ తీసుకొస్తేనైతే చాలా సేల్స్ పెరుగుతాయి. అండ్ టాటా కూడా ఇంట్రడ్యూస్ చేస్తుందంట బ్యాటరీ యాజ్ అ సర్వీస్. అదే ఒక మంచి మాస్టర్ పీస్ ఐడియా. అందరు దాన్ని మోసం చేస్తున్నాడు, మనల్ని అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని అది కొంచెం తప్పు వేలో తీసుకెళ్తున్నారు. బెటర్ కంపెనీ వాళ్ళే ఆన్సర్ చేస్తే మనకంటే అట్లా. ఒక క్వశ్చన్ అడిగితే కాంటెంట్ వచ్చేసింది మొత్తం. యా, ఇప్పుడు బ్యాటరీస్ ఈవీస్ అది మాట్లాడుతున్నాం కాబట్టి మనది గ్యారెంట్ మోటార్స్ కూడా ఈవీయే కదా చేసేది. ఈవీ వల్ల ఎన్విరాన్మెంట్కి మంచి జరుగుతుందా? ఇది చాలా నీకు సింపుల్గా కూడా చెప్తాను. 100% ఎన్విరాన్మెంట్కి మంచి జరుగుతుందా అంటే నీకు కార్బన్ ఫుట్ ప్రింట్ వైజ్ అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీస్ అన్ని అదే నేను నాకు అర్థమైంది ఏం అడుగుదాం అనుకున్నాను. నాకు ఎన్నో డిబేట్లు అయినాయి. యాక్చువల్గా మైనింగ్ అయితే కంపల్సరీ అవుతుంది, బ్యాటరీస్లో లిథియం అవన్నీ కావాలి కాబట్టి. అంటే ఒక కొండ, ఒక ఏరియా, ఒక ఫారెస్ట్ ఎగిరిపోతుంది, లారీలు వెళ్ళడం రావడం, రైల్వేస్లో అటు ఇటు ఎవ్రీథింగ్ ఇస్ అ పొల్యూషన్. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్తో చాలా సింపుల్గా నువ్వు క్లియర్గా ఒకటైతే చెప్తా, కరెక్ట్గా విను. ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఐసీ ఇంజిన్, ఫ్యూయల్ ఇట్ సెల్ఫ్ అగైన్ ఏమంటుంది దాన్ని మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఈవెన్ దట్స్ అ పొల్యూషన్ దేర్. అండ్ యూల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ బిహైండ్ అస్ ఫర్ ఫ్యూయల్. ఇదంతా ఎలక్ట్రిక్లో ఏంటంటే మైనింగ్ అంతా జరిగినా కూడా ఒకవేళ నేను నార్మల్ కార్ నడుపుకుంటూ పోతున్నాను అనుకో, నా సైలెన్సర్ నుంచి ఎవ్రీ ఒక స్పాట్లో నేను కార్బన్ ఇట్లా డిపాజిట్ చేసుకుంటూ పోతున్నాను. మిలియన్స్ ఆఫ్ కార్స్ ఆన్ ఎవ్రీడే బేసిస్, బస్సెస్, ట్రక్స్, ఇవన్నీ ఊహించుకో. కొన్ని కిలోల ఆఫ్ కార్బన్ వాళ్ళ ఇంజన్ నుంచి సైలెన్సర్ త్రూ ఇట్లా రోడ్ మీద కొడుతుంది. అంటే మనం బయటికి వెళ్ళి మన మెయిన్ రోడ్ల మీద ఉన్నది కార్బనే, మన ఎయిర్లో కూడా మ్యాక్సిమం ఉంది కార్బన్. ఎలక్ట్రిక్ వెహికల్తో ఏంటంటే ఒక వెహికల్ ఎక్కడనో పొల్యూషన్ చేసాం జనరేట్ చేయడానికి, ఏది ఆ లిథియం అవర్ తీసి మనం బ్యాటరీస్ తయారు చేయడానికి, అది రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఇట్ విల్ నాట్ లీవ్ అ కార్బన్ ఫుట్ ప్రింట్. ఓకే, దీనివల్ల ఇన్ ఫ్యూచర్ జామెట్రికల్లీ కొన్ని ఏరియాస్ సేఫ్ అయిపోతాయి. కొన్ని ఏరియాస్ ఫుల్గా పొల్యూటెడ్ ఉన్నా కూడా కొన్ని ఏరియాస్ విల్ బి వెరీ క్లీన్.
అంటే జామెట్రికల్గా చెప్తున్నా, అంటే జాగ్రఫీ వైజ్ చెప్తున్నా. జామెట్రికల్ వచ్చేసింది. జాగ్రఫీ వైజ్ ఎలక్ట్రిక్ వెహికల్ చాలా తక్కువగా నీకు కార్బన్ ఫుట్ ప్రింట్ని వదలదు యాక్చువల్గా. ఐస్ ఇంజిన్స్ అయితే మొత్తం పెట్టుకుంటే వెళ్తాయి జామెట్రీ వైజ్. అట్లా జాగ్రఫీ వైజ్ అట్లా పొల్యూషన్ ఉంటుంది కానీ తక్కువ అంటారు దానికంటే. తక్కువ నన్ను జీరో కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే బ్యాటరీ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకో జాగ్రఫీ అండ్ ఇంకా ఏదైనా విజయవాడ సిటీ తీసుకో. అక్కడ నేను ఓన్లీ ఐస్ ఇంజిన్స్ నడుపుతా 5 years. ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ నడిపానుకో ఇక్కడ నాకు ఏమి పొల్యూషన్ కనబడదు. అదే అంటున్నా, ఇక్కడ ఉండదు. బట్ ఇండైరెక్ట్ గా కొన్ని ఏరియాస్ లిమిటెడ్ చేయొచ్చు కదా, నువ్వు దాన్ని లిమిటెడ్ చేసుకోవచ్చు. అదే అంటున్నా, తగ్గుతుంది. మొత్తానికి అసలు ఇంపాసిబుల్ మొత్తడం కావాలంటే అది ఎట్లయితే మనకి టర్బైన్స్ కడతాం పెద్ద పెద్దవి, అది ఉత్త గాలికి తిరుగుతుంది, గట్టిగా ఎనర్జీ ఏమంటారు దాన్ని పవర్ జనరేట్ చేస్తుంది అనుకుంటాం. అది తయారైతే చేయాలి కదా, ప్రతి దానికి ఏదో ఒక సోర్స్ ఉంటుంది. ఇట్లా అలా దొరికితే తీసుకురాం కదా, దాన్ని తయారు చేయడానికి రిసోర్సెస్ కావాలి, మినరల్ రిసోర్సెస్ కావాలి. దానికి ఆబ్వియస్లీ హ్యూమన్స్ అండ్ మెషిన్స్ షుడ్ గో. ఏం చేయలేము దానికి. అది ఫ్రస్ట్రేషన్, అది ఏం చేయలేము. కాకపోతే ఇప్పుడు నువ్వు కరెక్షన్ చేసావు కదా జాగ్రఫీ అని, అక్కడ ఒక్క దగ్గర డిబేట్ చేయను అంతే. ఎస్. మనం ఈ టాపిక్ వచ్చాం కాబట్టి స్టార్ట్అప్ గురించి మాట్లాడదాం. జిహెచ్ఎం చెప్పు, అడుగు. షార్క్ ట్యాంక్ వెళ్ళిన ఫస్ట్ తెలుగు స్టార్ట్అప్ కదా మీరు. మీ ముందు ఎవరైనా వెళ్ళారా? ఉన్నారు. అదే మన సీజన్ 1లో దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. అదే స్కిప్పీ, రవి కాప్రా, స్కిప్పీ వాళ్ళు వెళ్ళారు. ఓకే, ఇది కూడా చాలాసార్లు చెప్పుకుంటా. షార్క్ ట్యాంక్ తర్వాత ఇప్పుడు బయట వాళ్ళందరికీ ఏంటి, ఓ తోపులో వెళ్ళొచ్చేసారు, టీవీలో కనిపించారు అంతా ఉంటుంది. బట్ రియాలిటీ నీకు ఇక్కడ వేరే జరుగుతూ ఉంటుంది. లైక్ సడన్ గా అందరూ నువ్వు సూపర్ స్టార్, నువ్వు సెలబ్రిటీ అంటారు కానీ మనకి చేతిలో డబ్బులు లేవు, ప్రోడక్ట్ సరిగ్గా లేదు, సడన్ గా ఇన్బౌండ్ ఎక్కువ వస్తుంది, ఏం చేయాలో తెలియదు. సో ఆఫ్టర్ షార్క్ ట్యాంక్ ఎలా ఉండే చెప్పు. అందరూ పిఆర్ ఇంటర్వ్యూస్ అవన్నీ అసలు అది ఏంటంటే అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు సహజంగా ఐఏఎస్ అయితే ఇంట్లో అయితే హ్యాపీనెస్ చూపిస్తారో అట్లా మనం ఇట్లా నవ్వుకుంటూ బయటకు వస్తాం. ఆ రెస్పాన్స్ వేరే. అండ్ టెలికాస్ట్ అయ్యే రోజు కానీ ఆ తర్వాత కానీ ఆ హడావిడే వేరే ఉంటుంది. అంటే టీవీలో కనబడడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్. మనకి ఈరోజు యూట్యూబ్లో ఏమైనా అలవాటు అయిపోయినా కానీ మన మదర్స్కి ఫాదర్స్కి ఫోన్లో పక్కకు పెట్టగా టీవీలో పోయి మిస్టేక్ కనబడడం అంటే అయిపోయింది. అది అబ్బో అమ్మో అనుకుంటాం కదా. అదొక మంచి ఫీలింగ్. అంటే నేను ఒక అంటే అందరు కాదనకుండా మన బ్లడ్ లైన్ వదిలేసి మనము స్టార్టప్లోకి వచ్చాము. అండ్ కమింగ్ ఆన్ టు షార్క్ ట్యాంక్ అంత ఈజీ కాదు. ఆబ్వియస్లీ దే విల్ గో త్రూ యూ. నీ అసలు ఏం చేసావు, నీ కథ ఏంటి, నీ ప్రోడక్ట్ ఏంటి, అసలు దాంట్లో ఏమైనా ఉందా, మరీ చండాలంగా ఉందాక కూడా తీసుకుంటారు. వాళ్ళ పిఆర్ కోసం తీసుకుంటారు. గలీజ్గా ఉన్నా కూడా కొన్ని తీసుకున్నారు కూడా, అద్భుతంగా వెళ్ళినాయి అవి. అండ్ ఆల్రెడీ మంచి బాగా టెక్ ఉన్నాం. ఇఫ్ దే థింక్ దట్ విల్ గో వెరీ గుడ్ ఇన్ హైట్స్ ఇన్ ఫ్యూచర్, అలాంటి ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటారు. షార్క్ ట్యాంక్ తర్వాత యాక్చువల్గా మాకేంటంటే మనంతా మనకు అయిపోద్దులే, మనం చేసేసుకోవచ్చులే అన్న ఫీలింగ్లో ఉండే. కానీ నీకేమైందంటే ఇయర్లీ సేల్స్ క్వార్టర్లీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అయింది మాకు. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని పెంచడం అవన్నీ చేయాలి కాబట్టి మనకి అంత ఫాస్ట్గా క్రిస్ప్గా దొరకరు కదా ఇమీడియట్గా. చాలా కష్టం అయిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. షార్క్ ట్యాంక్ వెళ్ళక ముందు ఒకవేళ షార్క్ ట్యాంక్ వెళ్తున్నావు, నీ యొక్క ఎపిసోడ్ ఎయిర్ అవుతుంది అని నీకు తెలిసింది అనుకో ముందే, ఇట్స్ బెటర్ యూ బ్రింగ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కీప్ దెమ్ రెడీ. మోస్ట్లీ ఒకవేళ నీది B2C ప్రోడక్ట్ అనుకో, సర్వీస్ కాదు కదా, ప్రోడక్ట్ అనుకో, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టూల్స్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ హ్యాండ్లింగ్ పర్సన్స్ అండ్ మెయిన్గా అసలు ప్రొడక్షన్ లైనప్ అంతా చూసుకునే మేనేజర్స్ వీళ్ళందరినీ పెట్టకపోతే కంపెనీ షట్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి వచ్చి చేదు ఎక్స్పీరియన్స్ దొరికింది అనుకో మళ్ళీ రారు కదా, సెకండ్ ఛాన్స్. దాని బదులు డే 1 నుంచి నువ్వు వెబ్సైట్ పెట్టకపోవడమే మంచిది. పెట్టి వాళ్ళకి చండాలమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కంటే దాని దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అంతే, దౌర్భాగ్యం. అండ్ వాటర్ సరిగ్గా తాగలేదు. చెప్పు. నైస్, ఓకే. సో ఇప్పుడు షార్క్ ట్యాంక్ లాంటి షోస్ మీద నీ ఒపీనియన్ ఏంటి జనరలీ? నాకేమనిపిస్తుంది అంటే బోత్ గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ ఈజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఫ్యాన్సీ చేసింది షార్క్ ట్యాంక్. అంటే ముందంతా అది నథింగ్ ఫ్యాన్సీ, కష్టపడాలి, ఏముండదు, రివార్డ్ ఉండదు, అలా ఉండేది. అంటే 100లో ఒక్క స్టార్టప్ అట్లా క్లిక్ అయ్యి వాళ్ళకు ఉంటుంది. దాని నుండి కొంచెం ఆ పాజిటివిటీ ఫ్యాన్సీ టర్మ్ చేసింది స్టార్టప్ని. కానీ అట్ ద సేమ్ టైం
బిజినెస్ నుండి గురించి ఏం తెలియనోడు కూడా నేను కూర్చొని జడ్జ్ చేస్తుంటాడు ఇంట్లో టీవీలో చూసుకుంటూ. అది కొంచెం డైల్యూట్ అవుతుంది ఇస్ మై ఫీల్. వాట్ డూ యూ థింక్? అట్లేం లేదు అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ అంటే ఆ రిస్క్ ఇప్పుడు నువ్వు కూడా బిజినెస్లో ఉన్నావు, నో వన్ ఆస్క్డ్ యూ టు గెట్ ఇన్. అది నేను డ్రైవ్ చేసుకుంటూ నువ్వు బిజినెస్లోకి వచ్చావు కదా. అసలు బిజినెస్లోకి రావాలంటే ఎవరో చెప్తే 100% రాలేపు, వచ్చినా కూడా మన మొదలు ఎగ్జిట్ అయిపోతారు. అసలు అదే ఇంపాసిబుల్. అసలు మొత్తం దడ కొడుతుంటుంది. అండ్ ఆ మోటివేషన్లో మనం పీస్ తెచ్చుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్. అది ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటాం ప్రియా. దాని నుంచి మనం ఎవరో చెప్తే ఏం చేయలేం, దాన్ని ఆటోమేటిక్ డ్రైవ్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వరేమో అనిపిస్తుంది నాకు. కాకపోతే ధైర్యం వస్తుంది. అంటే కొంతమందికి మంచి టాలెంట్ ఉంటుంది, మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అంతా ఉంటుంది. వాళ్ళు టీమ్ ఫార్మ్ చేసుకొని కూడా మార్కెట్లోకి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్లో బాగా తోపున్న వాళ్ళు, కమ్యూనికేషన్లో బాగా తోపున్న వాళ్ళు కొన్నిట్లో ఉండరు, సేల్స్లో ఉండకపోవచ్చు. సేల్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కదా. సో వాళ్ళకి బిజినెస్ పెట్టాలని చాలా ఉంటుంది. కాకపోతే ఈ ఏరియాస్ మిస్ అవుతుంది. షార్క్ ట్యాంక్ లాంటి ప్లేసెస్ చూస్తేనైతే వాళ్ళు మోటివేట్ అయ్యి దే మే గో మీట్ పీపుల్, దే మే ఫార్మ్ ఎ టీమ్ అండ్ చెప్పలేం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంపెనీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలాంటి దానివల్ల ఎక్స్పోజర్ చాలా పెరిగి దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఇన్ టు మార్కెట్. స్మార్ట్ సొల్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. దిస్ ఐ అగ్రీ. బికాస్ రోల్ మోడల్ ఉంటుంది. అంటే ఓకే మిడిల్ క్లాస్ వాడు, తెలుగు వాడు, నాతో ఐ మీన్ దే కెన్ రిలేట్. అతను చేశాడంటే నేను కూడా చేయొచ్చు. నెట్వర్కింగ్ లోకి దిగారంటే అయిపోయింది. అక్కడ వరకు వెళ్ళడమే గ్రేట్ కదా. బిజినెస్ లో చాలా టఫెస్ట్ ఏంటి, క్లయింట్స్ తెచ్చుకోవడం, నెట్వర్కింగ్. అంత ఈజీగా అది వెళ్ళి అంటే రాడు కదా వాడు. ఏదో ఇంప్రెస్ చేస్తే మనం ఏదైనా ఏరియాలో ఏదో సెకండ్లో అప్పుడే వాళ్ళు వస్తారు. సో అది టఫ్ అండ్ ఆటోమేటిక్ అంత లేదు. షార్క్ ట్యాంక్ లాంటివి తక్కువ ఉంటే బెస్ట్. మరీ ఎక్కువైపోయాయి అనుకో షోస్ యూనిక్నెస్ పోతుంది. అట్లా లిమిటెడ్గా ఉంటేనే బెస్ట్. యాక్చువల్గా సోను సూద్ కూడా సెలెక్ట్ అయ్యాం మేము, కానీ మేము దానికి పోలేదు. వెయిటేజ్ చూసుకోవాలి మనం. ఏంటంటే జియో వాళ్ళు ఉందా, జియో వాళ్ళు కూడా ఒకటి స్టార్ట్ చేశారు. నేను అప్పట్లో ఎంటీవీలో వచ్చేది ఒకటి, దాని పేరు అది ఉంటుంది గుర్తు రావట్లే. అదేంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటారు హైర్ చేసుకొని, కానీ నెక్స్ట్ లెవెల్ కనెక్షన్స్ ఇచ్చారు అప్పట్లో. ఏషియన్ పెయింట్స్ ఎండి వీళ్ళ ఇళ్ళకి తీసుకోవడం, వాళ్ళు పిల్లలకి టాస్క్ చేయడం, అది ఒక చిన్నప్పటి సర్కస్ అయింది. కానీ షార్క్ ట్యాంక్ బెస్ట్ ప్లేస్, కానీ డ్రామా ఎక్కువైంది అన్నట్టు నా ఫీలింగ్. ఏది ఓకే ఓకే అదే ఏమంటే నేను ఇప్పుడే ఏదో చెప్పా, షార్క్ ట్యాంక్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నా. షార్క్ ట్యాంక్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నా. లేదే అంత బోరింగ్ గా చెప్పు. అదే చెప్పు. అయి ఉండొచ్చు. పిల్లలకి టాస్క్స్ ఇచ్చారు, అవంతా అయింది. అదంతా బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ డ్రామా ఎక్కువైంది షార్క్ ట్యాంక్ లో అన్న. సారీ అంటే ఎంత డ్రామా అంటే ప్లాన్డ్ డ్రామా అది. నేను నిఖిల అన్యాయమైన పిల్లల్లాగా వాళ్ళ దగ్గరకు ఒకళ్ళు ఉంటారు అక్కడ లోపల, వాళ్ళ దగ్గర కూర్చోమంటారు. మీవి ఏమైనా ఇదేమైనా అంటే మదర్ ఫాదర్ అడుగుతారా, బేటా అంతా ఓకేనా లైఫ్లో, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎవరేమైనా ఉన్నారా అంటే మనం అక్కడ ఏడ్చుకుంటూ అంతా చెప్పేస్తాం కదా. అట్లాగే ఎమోషనల్ మొత్తం చెప్పేస్తాం వాడికి. సరే వాడు ఇన్నాడు మంచి సపోర్ట్ చేశాడు అనుకుంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓకే మన షూట్ ఉంది లోపలికి వెళ్ళాం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క షార్క్ ట్యాంక్ జడ్జి చెవులలో దే విల్ హ్యావ్ మైక్స్, వాడు వినిందంతా గట్టిగా ప్రిపేర్ చేసి వాళ్ళకి అక్కడ వినిపిస్తారు. సో నువ్వు ఒకవేళ మా ఎపిసోడ్ చూస్తే కూడా అనుపమ్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఆపి మరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ మేము చెప్పింది కాదు, ఆడు చెప్పి ఫీడ్ చేసి మమ్మల్ని మీదకి పంపించింది వైరల్ కంటెంట్ కావడానికి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అండ్ నాతో డాన్స్ చెప్పడం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డర్టియెస్ట్ థింగ్ నా లైఫ్లో. అది నేను వెయ్యను రా బాబు అంటే ఎయిర్ చేయమన్నారు డైరెక్ట్ సింపుల్గా. మనకి ఎయిర్ కావాలి. నిఖిల్ గారు నేను రిహార్సల్స్ చేసి ఎట్లా నేను అన్న అందరి ముందు రిహార్సల్ చేయను, గోడను చూసి గొడవ రిహార్సల్ చేసుకున్నారు. అంత గలీజ్ చాలా ఘోరంగా ఉండేది అంతా. కానీ షార్క్ ట్యాంక్ మళ్ళీ పోవాలనే ఒక ఇదైతే ఉంది. ఆబ్వియస్లీ దాని గురించి ప్రిపేర్ అవుతున్నా. బట్ అంత పర్ఫెక్ట్ రెడీ అంటే ఇట్లా ఈరోజు అమెజాన్ నుంచి ఏమైనా ఆర్డర్ పెడితే ఎంత ఈజీగా అయితే నీ లైఫ్ అయిపోయిందో అంత ఈజీగా నేను రెడీ అయినాకనే వెళ్దామని. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా టేస్ట్ అవన్నీ. ఇంకోసారి నాకు ఆ రెసిపీ వద్దు అట్లా. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నావు, కెమెరా కాన్షియస్ లేదు, బాగానే మాట్లాడుతున్నావు. ఇన్ని లైట్స్ ఉన్నా. అసలు నేను ఇప్పటివరకు కెమెరా వైపు చూడలే కదా. గుడ్ హోస్ట్. ఇప్పుడు మరి ఇంత కష్టపడి అంతా చేసిన గేర్ హెడ్ ఆర్ దానివల్ల నువ్వు కాంటెంట్లోకి వచ్చావు. సో ఏది ఎక్కువ ఇష్టం నీకు? వాట్ ఆర్ యూ ఎంజాయింగ్ మోర్, బీయింగ్ అ ఫౌండర్ ఆర్ అ కాంటెంట్ క్రియేటర్? అది ఐ మీన్
కాంటెంట్ క్రియేటర్ అనే ఏదైతే నువ్వు అంటున్నావు అట్లేం చూడట్లే ప్రియా అన్న. అంటే నాకు ఓపెన్గా ఒకటి చెప్తా, చెప్ కార్ ఎగ్జైట్ చేస్తుంది, అవును వెళ్తాం, దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డ్రైవింగ్ చేస్తాం, మంచిగా రీలు షార్ట్ తీస్తా, అప్లోడ్ చేస్తున్నాం, అంత మంచిగా వెళ్తుంది అంతే. అంటే కాంటెంట్ క్రియేషన్ యాక్చువల్ చెప్పా కదా, ఇప్పుడు నేను ప్లాన్ బితో వస్తున్నాను, అది యాక్చువల్ నాది కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎ కార్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్ అనుకో, మై ఓన్ వే అంతే. కాకపోతే చాలా బ్యూటిఫుల్గా అయితే రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ది యాక్చువల్ కాంటెంట్ క్రియేషన్ అనుకొని దిగుతున్నాను. ఇది జస్ట్ నేను బేసిక్గా నా ప్యాషన్ అనుకో, నా ఇష్టం అనుకో చిన్నప్పటి నుంచి అంతే. అట్లా నెక్స్ట్ ఇది అంటే గేరెడ్ ఏమవుతుంది? గేరెడ్ ఉంటుంది. గేరెడ్ది ప్రస్తుతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఐడియాకి ఒక టైం వస్తుంది, సాచురేషన్, ఆ టైం నడుస్తుంది. దాంట్లో కొత్త ప్రోడక్ట్ కావడానికి యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి. సో టుడే వీఆర్ విత్ హీరో అండ్ టాటా సఫిషియంట్, మాకు రొటేషన్స్ అయితేనే. అండ్ నీకు ప్రతిసారి ఒక ఐడియా వస్తుంది, దానికి సాచురేషన్ కంపల్సరీ వస్తుంది. అక్కడితో ఆగాలి, అది ఇంకా పోతుందేమో, జనాలు కొంటారేమో అనుకుంటే కష్టం. అక్కడ ఆపి దాన్ని రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలనేది ప్లాన్ వేసేసుకున్నాం, అది మంచిగా వెళ్తుంది. ఇప్పుడు ప్లాన్ బి ఏంటంటే నా ఇంట్రెస్ట్, నేను అంటే ద వే ఐ నో ప్రోడక్ట్స్ కదా, ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ నో మేక్ అదే పీపుల్ని బాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్లోనే వాళ్ళకి తెలియనివే దగ్గర 30-40 కన్జ్యూమబుల్స్ ఉంటాయి, కాబట్టి సర్వీసింగ్ సెంటర్లు అవేం చెప్పరు. మనం ఎక్స్ప్లెయిన్ చేసిన సొంత ప్రోడక్ట్స్ ఏం కాదులే, వరల్డ్ వైడ్లో దొరికే ప్రోడక్ట్సే ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రోడక్ట్ వాళ్ళకి అవైలబుల్ పెడతాము. వాళ్ళు కావాలంటే తీసుకొచ్చి, లేకపోతే లేదు. అట్లా ఇంకా ఫోర్స్ చేయలేం కదా, ఫోర్స్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో ఫైటింగ్ అయితే. రెడీ ఉందా ప్రోడక్ట్ పేరు ఏమన్నా అడగచ్చు? కార్ కల్ట్ అని పేరు, కార్ కల్ట్. ఓకే, కార్ కల్ట్ యాక్చువల్గా కంపెనీ పేరు. సో ఎండ్ ఆఫ్ ది డే దాని లోగో కూడా జస్ట్ చూపించానా, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంటుంది. గుద్దేసేలాగా వస్తుంది. నువ్వు గుద్దేస్తున్నావు అన్నావు. ఎస్, అది గుద్దడం కాదు, ఈ సీయింగ్ ఇస్ కార్. సో అది కార్ కల్ట్. దాంట్లో ప్యూర్గా ఇంజన్ కన్జ్యూమబుల్స్ కానీ, హౌ టు మెయింటైన్ యువర్ ఇంజన్, అండ్ కొంతమందికి మైలేజ్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. చాలామంది అంటారు కొత్తల్లో నీకు మైలేజ్ రాదు, ఫస్ట్ సర్వీస్ వస్తుందని, అలాంటి ర్యాండమ్ షిట్ తీసేసారు మార్కెట్ నుంచి. సో ఇలాంటివన్నీ ఏవైతే మూఢనమ్మకాలు ఉంటాయి ఇంజిన్స్ మీద. కామన్ మిత్స్ ఏంటి కార్స్ దాంట్లో జనరల్లీ? అదే, నువ్వు కొన్న వెంటనే 80 దాటద్దు, అండ్ ఫస్ట్ సర్వీస్ తర్వాత మైలేజ్ ఇస్తుంది, అవేం ఉండవు. యాక్చువల్గా ఐ బీన్ టు మహీంద్రా ప్లాంట్స్ అండ్ ఫోర్డ్కి వెళ్ళాను, కానీ మారుతి సుజుకి వెళ్ళా. కానీ ఎవ్రీ ఇంజన్ మౌంట్ అయ్యే ముందు అది సిమ్యులేటర్ మీదకి వెళ్తుంది. సిమ్యులేటర్ ఇస్ నథింగ్ బట్ అగైన్ సెటప్ వేర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు టెస్ట్ అవర్ ఇంజన్. దాని మీదకి వెళ్ళి దాన్ని కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ పీక్కి తీసుకెళ్ళిపోతారు, పిచ్చెక్కిపిచ్చేస్తారు దానికి. అంతా ఓకే, అన్ని పారామీటర్స్ ఉంటాయి వాళ్ళకి సిస్టమ్స్లో. సిస్టమ్ ఆటోమేటిక్గా చెప్తుంది వెహికల్ ఈ ఇంజన్ ఇస్ ఓకే అని. అప్పుడు దాన్ని తీసుకొచ్చి మెయిన్ ప్లాంట్లో పెడితే అది ప్రొడక్షన్కి వెళ్ళి మన కారు కూర్చుంటుంది. ఆడే అది చేసేటప్పుడు అంటే నేను ఇట్లా కొట్టుకుంటే 120 ఏం కొట్టమనట్లే, ఏం అంటే ఆ భయం పెట్టకుండా నడుపుకోవచ్చు నువ్వు కార్ని. డే 1 ఇచ్చిన మైలేజే, అది ఛాలెంజెస్ అంతే. అదంతా మిక్స్ పెట్టి ఇది చేస్తున్నారు, క్లచ్ సగం పెట్టుకుంటే ఇదవుతుంది అదవుతుంది, అంతా పట్టించుకోవద్దు. అట్లా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్తోనే గొడవలు అయితే నాకు. అట్లా నేను ఇప్పుడు వాళ్ళ బండి నడుపుతున్నా అనుకో, నాకు ఇలా నడుపు అని చెప్తే ప్రాబ్లం లేదు, ఇలా నడపడం వల్ల మైలేజ్ రాదు అంటేనే ప్రాబ్లం నాకు, ఎందుకంటే రిలేషన్ ఉండదు కదా. అట్లా సరే, ఇందాక నుండి చాలాసార్లు కామెంట్స్లో తిడతారు అన్నావు కదా, ఎప్పుడైనా అయ్యింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కంటెంట్ క్రియేషన్లోనే డే 1 నుంచి ఇచ్చలేక మనం ఒక చిన్న బేబీని పెంచుతున్నట్టే. డే 1 నుంచి నీకు విజన్ ఉండాలి, నీకు ఎలాంటి టార్గెటెడ్ ఆడియన్స్ కావాలని. నువ్వు వన్స్ దాన్ని పెంచాక సపరేట్గా వేరే మెడిసిన్ వేద్దామని చూసావు అనుకో, అది 100% రిఫ్లెక్షన్ ఇస్తుంది, రిటర్న్ గట్టిగా కొడుతుంది. దాన్నే కామెంట్స్ అంటాం మన దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా పెద్ద బ్రాండ్స్ వచ్చాయి కొలాబరేషన్స్కి. హెయిర్ అని చెప్పా కదా, మ్యాన్ మ్యాటర్స్ ఇలాంటి కంపెనీస్ వచ్చినాయి. నేను ఇప్పటివరకు కారు, ఇంజన్, బైక్ అనుకుంటూ డైరెక్ట్గా ఆయిల్ పోయండి అన్నా అనుకో, అది రియాక్షన్ ఎట్లుంటుంది, కరెక్ట్ కాదు. అండ్ పాత్ కూడా మారిపోతుందేమో. ఈరోజు కంటెంట్ క్రియేషన్ ఇస్ నాట్ ఫర్ అ ఫన్ ఆర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అ కెరీర్ అగైన్. సో అలాంటి రిస్క్ చేయను. అండ్ నా ఆడియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియన్స్, చాలా బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ ఉంటుంది నాకు. ఈవెన్ ఎవ్రీ స్టోరీ గోస్ అప్ టు 45-50K నార్మల్గా అప్డేట్స్, చాలా బ్యూటిఫుల్గా ఇంటరాక్షన్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ అంతే. సో చాలా మటుకు కొలాబ్స్ నాశనం చేయాల్సి ఇవాళ చెప్పండి ప్లీజ్, నేను ఆటోమొబైల్స్ చేస్తాను. అట్లా బేసిక్గా స్టార్టింగ్లో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కూడా అడిగారు, బాధ అయింది. బట్
కార్స్ చేస్తున్నా, ల్యాప్టాప్స్ కార్స్ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తాం? చెయ్యము. Only cars? ఓన్లీ ఇంటూ కార్స్, దట్స్ ఇట్. పీపుల్ నో మీ ఫర్ కార్స్, ఐ విల్ ఓన్లీ గివ్ కార్స్ అంతే. అది అక్కడితో ఆపేయాలి అంతే. ఇందాక ఒకటి అన్నాను, ఫాలోవర్స్, కమ్యూనిటీ. సో వాళ్ళకి కమ్యూనిటీ ఆర్ ఈ పాజిటివిటీ, నీకు మోస్ట్లీ పాజిటివ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, హూ డోంట్ హేట్ యూ, మోర్ హేట్ కామెంట్స్ ఎక్కువ. సో ఈ పాజిటివిటీ ఇలానే మెయింటైన్ చేయడానికి, ఆర్ నీ ఫాలోవర్స్తో నీకున్న బాండ్, ఆ కమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తావు నువ్వు జనరలీ? అంటే ఒక్కటి అస్సలు ఫేక్ కొట్టద్దబ్బా. అంటే కాపీ కొట్టినా కూడా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. నేను ఇన్స్టా వాడినట్టే వాళ్ళు ఇన్స్టా వాడతారు. ఒకవేళ వాళ్ళు నా కార్ కంటెంట్ చూస్తున్నారంటే వాళ్ళు వేరే వాళ్ళ కార్ కంటెంట్ కూడా చూస్తారు. ఒకటి వి షుడ్ నాట్ యూజ్ అవర్ ఒరిజినాలిటీ. రిపోర్ట్ ఉంది, దాంట్లో సెంటిమెంట్ వస్తుందని చూపిస్తున్నా. వి షుడ్ నాట్ లూజ్ అవర్ ఒరిజినాలిటీ, మెయిన్ థింగ్ అది. అండ్ అదే ఇంకోటి, వాళ్ళు ఏదైతే నమ్ము ఉన్నారో అది దాటకుండా ఉంటే బెస్ట్ అని. అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. కొంచెం కొంతమంది క్రియేటర్స్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ చేస్తారు, ఈవెంట్స్ హోస్ట్ చేస్తారు, లైవ్స్ చేస్తారు, అమేజింగ్ ఉంటుంది అది. దానికి మంచి ప్లానింగ్ కావాలి అండ్ టీమ్ కూడా కావాలి. ప్రస్తుతం ఎతుకుతున్నా కానీ దానివల్ల ఏంటంటే ఇంకా తప్పకుండా చేద్దాం. అది మనకు టైం ఉండాలి కదా, నాకు కూడా. ఎందుకంటే ఈవెన్ మనకు ఫోక్స్ వ్యాగన్ కార్వి కూడా కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఫోక్స్ వ్యాగన్, స్కోడా, మహీంద్రా వీళ్ళందరికీ సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చేయడానికి ఆబ్వియస్లీ చాలా ప్లానింగ్ ఉంటుంది అండ్ మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. తీసుకొచ్చి చండాలపు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఐ గో టు ఈవెంట్స్ వేర్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ. నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలా చేస్తేనే చేయాలి అంటే స్టాండర్డ్ సెట్ చేసేసారు కొంతమంది. దానికి తక్కువ చేసి నా కెపాసిటీ ఇంతే అనకుండా కెపాసిటీ పెంచుకొని నేను కూడా ఈక్వల్గా చేయగలుగుతానే స్టేజ్కి వస్తే బెటర్ అంత. సో లాంచ్ చేశాక ఈవెంట్ అవన్నీ టైం పడుతుంది కానీ పర్లేదు. తొందరగా పడి నాశనం చేసుకోవడం కంటే మెల్లగానే చేసుకోవడం బెస్ట్. ప్లాన్లో ఉందంట. ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ ఉందబ్బా, ఏంటది? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ టెస్లా, గేమ్ చేంజర్ ఆర్ ఓవర్ హైప్డ్? లేదు, గేమ్ చేంజరే. టెక్నాలజీ వైజ్ నిజంగా గేమ్ చేంజర్. ఇప్పుడు టెస్లా వరకు ఎందుకు వెళ్తాం? ఆస్క్ అబౌట్ BE6 అండ్ XEV9. ఏం లేదు అసలు ఆ కార్లో, ఏం లేవు, అన్ని ఫీచర్స్ అసలు ఉన్నాయంటున్నా. నేను ఇప్పుడు నాకు ఫేవరెట్ ఐడెంటిటీలో BE6. దాని ఇంటీరియర్ చూడు ప్రియా నువ్వు అసలు. ఈవెన్ డోర్స్ ఫ్రంట్ కూడా నీకు బానెట్ కూడా ఏరోడైనమిక్ ఎట్లా ఇస్తాడంటే స్ప్లిట్ వచ్చేసింది. నువ్వు ఫ్రంట్ నుంచి చేయలే పెట్టావు ఇంకో బాడీ నుంచి ఇట్లా పైకి తీయచ్చు నువ్వు. మజిల్ కట్స్ కానీ ఫ్రంట్ ఇచ్చిన LED DRLs ఉంటాయి, అవి నువ్వు నీ మ్యూజిక్ తగ్గట్టు ద లైటింగ్ కీప్స్ కమింగ్ అండ్ గోయింగ్. ఈవెన్ దాని రేర్ టైల్ ల్యాంప్స్ కూడా ఇంటీరియర్లో నీకు రూఫ్లో డిఫరెంట్ లైటింగ్స్ వస్తాయి. కంప్లీట్ వాయిస్ నడుస్తుంది. రిమోట్తో నువ్వు కార్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు. అదే కాకుండా నువ్వు ఇప్పుడు కింద బేస్మెంట్ పార్కింగ్కి వెళ్ళు, ఆపు, నీకు ఏదైనా మీటింగ్ ఉందో, పార్కింగ్ చాలా కష్టం కదా, జస్ట్ నీకు ఒక ఆరెంజ్ ఏరియా వస్తుంది, దాన్ని ట్రాక్ చేసి ఇక్కడ పెట్టాను కార్, ఫట్ పెట్టేస్తుంది కార్. ఈరోజు అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాము. అంటే టెస్లా అది ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ, ఎందుకంటే దాని సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది. అంటే అక్కడ డిసిప్లిన్డ్ అండ్ నీకు సిగ్నల్స్ పాటించే పబ్లిక్ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ అంత కనెక్షన్ లేదు మనకి సిగ్నల్స్ కాబట్టి ఇట్స్ లిటిల్ బిట్ హార్డ్ అన్నమాట. అట్లా కాబట్టి ఇక్కడ BE6 మాత్రం టాప్ నాచ్ కార్. అది అసలు నీ డ్రీమ్ కార్. ఇప్పుడు డ్రీమ్ ఏం కాదులే, డ్రీమ్ అసలు కాదు. ఎలక్ట్రిక్ ఇట్స్ నాట్ మై డ్రీమ్. సరే, నీ డ్రీమ్ కార్ ఏది మరి? M5 కాంపిటీషన్ అని BMW ఉంటుంది. నువ్వు నేను చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాను. అవునా? ఎందుకు? నువ్వు చెప్పే వాటన్నిటికి దీనికి కూడా ఎగ్జైట్ అవుతాను, లైట్లకి ఎగ్జైట్ అవుతాను. అంటే కార్స్ నీకు నచ్చాలి అంటే యూ షుడ్ డ్రైవ్ దెమ్ అంతే. అంటే నువ్వు ఒకసారి నడపలేని రోజులు నీకు నచ్చకపోవచ్చు, కానీ వన్స్ డ్రైవ్ పవర్ఫుల్ కార్, ఇట్ సౌండ్స్ గుడ్. అప్పుడు ఇది సిటీ ట్రాఫిక్ లో నడిపితే నీకు ఇప్పుడు కాదు, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని 4 o'clock బయటకెళ్ళు, సెట్ ఉంటుంది కార్ డ్రైవింగ్. ఆ టైంకి ఖాళీ రోడ్లు అంతా నీదే, నెక్స్ట్ లెవెల్. అదే టైంకి వెళ్తాం కదా మేమంతా, ఆ టైంలోనే మజా వస్తుంది. ఆబ్వియస్లీ ఈ ట్రాఫిక్లో నువ్వు బెంచ్ నడిపిన చిరాకు వస్తుంది. అది అసలు ఖాళీగా ఉన్నప్పుడు హైవేస్లలో ఎంజాయ్ చేయాలి కార్ అంటే. ర్యాపిడ్ ఫైర్ కూడా ఉంది ఇప్పుడు. మేము ఇల్లగానే చెప్తారు ర్యాపిడ్ అయితే. నేను ర్యాపిడ్ అడుగుతాను. సరే అడుగు. ఆన్సర్ ఫాస్ట్, నో ఓవర్ థింకింగ్ అంట. అమ్మా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్స్ ఆర్ క్లాసిక్ మోటార్ సైకిల్స్? క్లాసిక్ మోటార్ సైకిల్స్. బిగ్గెస్ట్ EV myth you want to debunk? బిగ్గెస్ట్ EV myth. EV myth you want to debunk? ఏం లేదు అట్లా. EV గురించి ఏం మిత్స్ లేవు. ఇప్పుడే బ్యాస్ గురించి అంతా చెప్పావు.
బ్యాస్ ఇట్స్ అ టెక్నాలజీ కదా, జస్ట్ పర్చేసింగ్ కోసం కదా. సరే ఈవీలో జనాలు అనుకునేది కార్లు పేలిపోతాయి, బ్యాటరీ కాలిపోతుంది. వెరీ కరెక్ట్, బ్యాటరీలు కాలిపోవడం. ఎస్. యువర్ డ్రీమ్ కొలాబ్? నాదా ఆబ్వియస్లీ విత్ BMW. ఐ సిన్స్ 2008 నాకు ఇప్పటికి నా దగ్గర బుక్స్ ఉంటాయి. ఆ బుక్ చూస్తే, ఆ పేపర్ చూస్తే చెప్పచ్చు ఇది ఎంతో పురాతనమైన బుక్ అని. దాంట్లో ఇప్పటికీ నా BMW స్టిక్కర్లు అతికిచ్చి ఉంటుంది. నేను డ్రా చేసావు అనుకున్నా. డ్రా చేయండి నేను, అవి ఒరిజినల్ మిస్ కావద్దు, గలీజ్గా రావద్దు, అది ఎట్లుంది అట్లా రావాలి బండి. అందుకని డ్రా చేసి నా చేతులతో ఖరాబ్ చేయాలనుకోలేదు. వేరే కాగార్లు డ్రా చేసి ఉంటాయి, కానీ BMW రిస్క్ తీయగానే అసలు నెక్స్ట్ లెవెల్ పిచ్చి ఆ కంపెనీ అంటే. ఎందుకు? అంతే, నీకు అదే చెప్తున్నా కదా, కొన్ని చూడంగానే నీకు వితౌట్ రీజన్ లెవెల్లో పడతాం కదా, అట్లా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అంతే. ఎస్. మా అన్న చిన్నప్పుడు ఒకసారి BMW నా డ్రీమ్ కార్ అంటే, చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడు తీసుకొచ్చి బియ్యం వేసాడు చేతిలో. ఏంటంటే బియ్యం కావాలన్నావు కదా అన్న. చిన్నపిల్లలు ఏం చేయలేం కదా, వెనక 30 వెళ్ళిపోవడం బెస్ట్. మోస్ట్ అండర్ రేటెడ్ కార్ ఇన్ ఇండియా? చాలా ఉన్నాయి యాక్చువల్గా, నాట్ 1 or 2, మెనీ, దెర్ ఇస్ అ వెరీ బిగ్ లిస్ట్. సరే ఒక 2 చెప్పు. అస్సలు సేల్సే చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఒక సెగ్మెంట్ కార్ చెప్తా. సిట్రాన్ అని ఒక వెహికల్ ఉంది. సిట్రాన్లో బసాల్టీ అనే ఒక వెహికల్ తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది యాక్చువల్గా కార్, లోపల ఏరియా కానీ నీ థై సపోర్ట్స్ అన్నీ క్రేజీగా ఇచ్చారు, ఎవరు చూస్తలేడు. అండ్ టాటాలో కూడా ఒక కార్, అద్భుతమైన కార్ ఉంది, టాటా ఆల్ట్రాస్ అని ఒక వర్జన్ తీసుకొచ్చింది. అసలు ఆ బండి రోడ్డు మీద ఉంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ లోపల కూర్చొని టర్బో వర్జన్ ఒకటి ఉంటుంది దాంట్లో. అసలు దాని ఇంటీరియర్స్ క్వాలిటీ అయితే తెచ్చారో ఏ కంపెనీ ప్రస్తుతం అయితే ఆ ప్రైస్కి ఛాలెంజ్ చేస్తలేవు, అది ఓకే. దాని తర్వాత టాటా రేజర్ అని తీసుకొచ్చారు, ఆల్ట్రాజ్ రేజర్ అని. ఎవ్వడూ కొంటలేడు దాన్ని. నేను ఈవెన్ డీలర్షిప్స్కి దగ్గరికి పోయి నాకు రేజర్ ఇవ్వండి, నేనే రిటర్న్లో మీకు ఇది చేసి ఫేవర్ చేసి పెడతా, అద్భుతమైన వెహికల్స్ ఉన్నాయి మీ దగ్గర, టర్బో వెహికల్స్ అమ్మంటారా బాబు అంటే, టాటాకే ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేస్తాం. నేను ఆ వెహికల్స్ నడిపాను, అసలు క్రేజీ బండి, అమేజింగ్ క్వాలిటీ. అండ్ ఆబ్వియస్లీ టాటాది 5 స్టార్ అని పిలుస్తున్నాం కదా, ఆల్ట్రాస్తో చాలా ఫేమస్ అయింది ఆ 5 స్టార్ అని ఒక వర్డింగ్. అది ఎవడు కొంటున్నాడు, ఎవడు కొనట్లేదు. అట్లా అన్హర్డ్ హీరోస్ చాలా మంది ఉంటారు కదా మన ఫ్రీడమ్ ఫైటింగ్లో, అలాగా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఫేవరెట్ రోడ్ ట్రిప్ డెస్టినేషన్? అది అన్ని ఐ వెళ్ళవు, ఆల్ ప్లేసెస్. ఫేవరెట్ ఏది? ప్రస్తుతం రెగ్యులర్గా వెళ్తున్నాయి, మధ్య అంటే హంపి కొడుతున్నారు. చిల్ ప్లేస్ అది చాలా చిల్ ప్లేస్ అది, అసలు నెక్స్ట్ లెవెల్ హాయి అది అక్కడ పోతే. One EV feature you would steal from sci-fi movies? ఫిక్షనల్ వా? ఈ ఫీచర్ కార్లో ఉంటే బాగుంటుంది. ఈ ఫీచర్ కార్లో ఉంటే బాగుంటుంది, ఏ ఫీచర్ ఉంటే బాగుంటుంది అట్లేం అనుకోలేదు ప్రియా. నేను ఒకటి చెప్పనా? చెప్పేంటది. కార్ డ్రైవ్ చేసేటప్పుడు మీరందరూ పక్కన వాళ్ళని తిడతారు కదా, సో సమ్ మైక్ వాడికి వినిపించేలాగా ఇది అరవింద్ ఫేవరెట్ ఫీచర్. అది మనల్ని సేఫ్ ఉంచదు, రిస్క్ లో పడేస్తుంది. ఎందుకు వచ్చిందిలే, ఎలా ఉంటే అలా చాలు. అట్లాంటి ఫీచర్స్ ఏమైనా కొంచెం క్రేజీ డిఫరెంట్గా అంటే ఈవెన్ ఈవీస్కి కూడా గేర్ రోడ్ ఉంటే బెస్ట్ అమ్మిన ఒక ఫీలింగ్. అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ యాక్సిలేటర్ అండ్ బ్రేక్. కార్లో చాలా బోరింగ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వాడు యూట్యూబ్ నడుపుకోమంటాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే కార్ నడపాలి కదా మనము. అక్కడ నీకు కొత్త XUV9లో 3 screens ఇచ్చాడు. లాస్ట్ వాళ్ళు యూట్యూబ్ చూసుకోవచ్చు, మధ్యలో ఇంకొన్ని చేసుకోవచ్చు, వీడు మాత్రం డ్రైవింగ్ చేయాలి. నీకు ఎటువంటి యాక్టివిటీస్ లేవు అక్కడ. కాకపోతే ఇట్స్ వర్స్ట్ ఇది నేను చెప్పింది. కానీ టెట్రానిక్ అని నీకు ఒక టెక్నాలజీ ఉంటుంది మన ఆటోమేటిక్ కార్స్లో కూడా ఉంటుంది. అది మనం డీలే వేస్తాం కదా, వేసినప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ కానీ దాన్ని మూవ్ చేసాం అనుకో, ఎలక్ట్రానికల్లీ యూ కెన్ షిఫ్ట్ గేర్స్. అట్లీస్ట్ ఆ ఆప్షన్ ఇచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెమైనా ఫన్ ఉంటుంది డ్రైవర్కి, అంతే నా ఒక్క డిమాండ్. అది చాలా బోరింగ్ ఉంటుంది యాక్చువల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ అట్లా. ఓకే, ఐ థింక్ అయిపోయింది. ఎండింగ్ ఏమైనా ఉందా? ఎండింగ్ ఉంది. ఏంటది? సో ఫౌండర్ లాగా, ద ఫౌండర్ దట్ హెస్ డన్ వన్ ఒకటేనా చేసింది స్టార్ట్అప్ ఇప్పటికి? అంతే కదా, ఒకటే కదా ఈ జీవితానికి. వన్ టైం ఫౌండర్, ఇంకొకటి న్యూ వెంచర్ యూఆర్ స్టార్టింగ్. సో ఫౌండర్స్కి వాట్ ఈస్ దట్ వన్ సజెషన్ యూ వుడ్ గివ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? షార్క్ ట్యాంక్ వెళ్ళండి కాకుండా అంటే వెరీ సింపుల్,
ట్రెండ్తో అయితే పోవాలి. ఇంతకుముందు మనం ఏమనుకుంటుండే ఐడియా మీద పని చేయాలి, పని చేసిన తర్వాత ఈ నెట్వర్క్స్లో జాయిన్ కావాలి, మీటప్ యాప్ వేసుకోవాలి, దాంట్లో మనుషులను కలవాలి, నెట్వర్కింగ్ చేయాలి. ఈరోజు అట్లా కాదు, మీ లిస్ట్లో 110% సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ ఉండాల్సిందే. అండ్ యూ మేక్ షూర్ ఐదర్ నువ్వు ఒకవేళ కెమెరా షై ఉన్నా ఒక మంచి పర్సన్ ఎవరైతే మాట్లాడగలుగుతారో, అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతారో వీళ్ళని పెట్టుకొని 110% ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్లోకి అయితే దిగాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ ఎంతమంది చెప్పినా కూడా అలా అలా అంటున్నారు, కానీ వాళ్ళ కాంపిటీటర్స్ మాత్రం దే ఆర్ ఇంటూ సోషల్ మీడియా థింగ్. ఎందుకంటే మా సర్కిల్లో కార్ బిజినెస్లో కూడా ఒక్క పేజ్ ఉండడం వల్ల దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కస్టమర్స్, ఎంగేజ్మెంట్, ట్రస్ట్ ఇవన్నీ బిల్డ్ చేసుకోవచ్చు. మనం ఒక ప్లేస్లో జస్ట్ కూర్చొని చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ మనీ టుడే, రేపటి నాడు అడగచ్చేమో, లోపల నేను వాడుకుంటే బెస్ట్ కదా అట్లా అని అదొక్కటి మిత్ అయితే ఉంది. అదొక్కటి మనం క్లియర్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ మిగతావన్నీ లెర్నింగే. ఇప్పుడు మనం చెప్పిన అవి స్కిప్ అయిపోయి వేరేవైనా ఛాలెంజెస్ వెళ్తే అలా కాబట్టి మనం చెప్పిన అవేం సేఫ్ అయిపోరు వాళ్ళు అట్లా. సరే, నువ్వు కూడా ఇంట్రోవర్ట్ కెమెరా షైన్ ఉండొచ్చావు కదా, టిప్స్ చెప్పు మరి ఎట్లా షైనెస్ నుండి. 10 వీడియోల వరకు షై అయ్యే, దాని తర్వాత నార్మల్ అయిపోతాం అంతే. అట్లా చెప్పుకుంటూ పోవాలి. మరీ ముఖానికి పెట్టి కెమెరా పెడితే కష్టమేమో, కానీ ఇంత డిస్టెన్స్ ఇస్ కూల్. అట్లా గుడ్ డిస్టెన్స్ ఇది, గుడ్ డిస్టెన్స్. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ a lot. So that was an amazing conversation we had with Meher today. Hope you guys had fun. Stay tuned for S. Beyond Influence by starburst.ai for more such amazing conversations.